క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం క్రీస్తువుల సహాయమాత విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఉప్పు రవితేజ అదితి. పుట్టినరోజు జరుపుకుంటున్న ఉప్పు రవితేజకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. రవితేజ అదితి చేస్తున్న ప్రతి పనిలో దేవుని దీవెనలు, తల్లిదండ్రులు జోజయ్య బాలశౌరీలను దీవించి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ. పోలిశెట్టి ప్రకాష్ రావు, ఇన్యాశమ్మ దంపతుల 34వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. అమెరికాలో ఉంటున్న వీరి కుమారులు పోలిశెట్టి కార్తీక్, సుప్రజ, పోలిశెట్టి క్రాంతికుమార్, బాల జ్యోతిర్మయ కుటుంబాలను దీవించాలని, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఉడుమల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుమల జయాకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ. కీర్తిశేషులు గొలమారి చిన్నపురెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గొలమారి ఉర్సులమ్మ, సంపత్ రెడ్డి, భారతి, సుజిత్ రెడ్డి, ఏరువ నిర్మల, మనవళ్ళు మనవరాళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మరియపురం ఊకల్ విచారణ. ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోపు విక్రమ్ రెడ్డి, సునందలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గోపు లూర్దుమారెడ్డి, శ్రీవ, వినయ్ రెడ్డి, శోభ, పాసాని ఇన్నాశమ్మ, స్టెఫానీ, అబిగెల్, స్నేహల్ రెడ్డి, ఆర్ఎన్ పీటర్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మరియపురం ఊకల్ విచారణ. ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోపు వినయ్ రెడ్డి, శోభలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గోపు లూర్దుమారెడ్డి, శ్రీవ, విక్రమ్ రెడ్డి, సునంద, కొమ్మారెడ్డి, అసుంతమ్మ, స్టెఫానీ, అబిగేల్, స్నేహల్ రెడ్డి, ఆర్ఎన్ పీటర్, సుశాంత్, ఫాదర్ గోపు థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయా. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయా. రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి
ప్రార్థన చేయగరండి. రండి రండి అర్చన చేయగరండి. రండి రండి ప్రార్థన చేయగరండి. స్వరూపుడు సద్గుణశీలుడు మమతలు పంచిన స్నేహ స్వరూపుడు. ప్రేమ స్వరూపుడు సద్గుణశీలుడు మమతలు పంచిన స్నేహ స్వరూపుడు. శాంతి సాధనలో కారుణ్యదాముడు. సేవా కార్యములో త్యాగశీలుడు. జ్యోతులు వెలిగిన వేళ పూలు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా. పాప విమోచకుడు కల్వరి నాథుడు. రక్షణ కోరునా ధీరోదాతుడు. పేదల హృదయములో పావన దేవుడు. రోగుల మనసులలో దావీదు పుత్రుడు. జ్యోతులు వెలిగిన వేళ పూలు పూసిన వేళ జీవన పూజా వేళ ప్రభునకు స్వాగతమియా. దివ్యవాణి టీవీ ఛానల్ దాతలు స్పాన్సర్స్ నన్నం హృదయరాజ్, అంతోనమ్మ, తేజస్, తనుష వారి కుటుంబ సభ్యులు. వారికి దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా అర్పించమని కోరుతున్నారు. మరియు ఆ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు శాంతి దయచేయాలని మరి అద్భుత బాలి యేసు యొక్క దీవెనలు వారికి అందే విధంగా మనము ప్రార్థించాలని కోరుతున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. అద్భుత బాలి యేసు భక్తులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. ఈ లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు వెలుగునందు పయనించును అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ లోకమునకు వెలుగు ప్రభువే, ఈ లోకమునకు రక్షణ ప్రభువే. మనము వ్యక్తిగతంగా తీసుకుంటే ప్రభువు మనకు వ్యక్తిగతంగా ప్రభు మన రక్షకుడు. మన జీవితమునకు వెలుగు ఆయనే, మన జీవితాలకు ఆశాజ్యోతి ప్రభువే.
కాబట్టి మనం భయభక్తులతో విశ్వాసంతో జీవించినట్టయితే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈనాటి పట్టణాల్లో ప్రభు తెలియజేస్తున్నాడు, మనము ప్రభువుని వెలుగుగా స్వీకరించాలి, ప్రభుని యందు జీవించాలి అని. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రభు విధంగా తెలియజేస్తున్నారు, మీరు ఎప్పుడైతే నాలో ఉంటారో, నేను ఎప్పుడైతే మీలో ఉంటానో మీరు అధికంగా ఫలింపబడతారు, నేను లేక మీరు ఏమి చేయజాలరు అంటున్నాడు ప్రభు. కాబట్టి మనం ప్రభుని యందు భయభక్తులతో ఉంటూ విశ్వాసముతో ముందుకు నడుస్తూ ప్రభుని యందు సేవాభావముతో ప్రేమాభావముతో ముందుకు వెళ్ళి ఇతరులకు సేవ చేస్తూ ప్రభుని విశ్వసిస్తూ మనము ప్రార్థించుదాము. ఈ యొక్క దివ్య పూజ బలు ప్రభు మనకి అండదండగా ఉండాలని అని, తోడుగా ఉండాలని విశ్వాసంతో మనం ఈ యొక్క దివ్య పూజ బలను మనం ప్రార్థిస్తూ, ముఖ్యంగా మన కుటుంబాలు, మన గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలను, మళ్ళీ బయట నుంచి వచ్చిన వారి యొక్క కుటుంబాలను కూడా ప్రభు ఎల్లవేళలా దీవించాలని, వారి కుటుంబాల్లో ప్రేమ, శాంతి, సమాధానాన్ని దయచాలని మనసారా మనం ప్రార్థించుదాము. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం. చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెళ్ళినప్పుడే. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెళ్ళినప్పుడే. కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, నీ కంటికి బహుదూరమైనప్పుడే. కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, నీ కంటికి బహుదూరమైనప్పుడే. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడిని, నీ చిన్నోడిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ, శక్తి సంపన్న, పొగడిదము మేము పొగడిదము, మీ దయనే కోరిదము.
ఏలిన వారా పరలోక రాజా శక్తి సంపన్నా పొగడెదము మేము పొగడెదము మీ దయనే కోరెదము మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము గణపరచెదం సుతుడా ఏలిన వారా దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ చలితైక సుతుడా ఏలిన వారా దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము గణపరచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ్యా మా ప్రభువ తండ్రి మహిమను పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ్యా మా ప్రభువా తండ్రి మహిమను పవిత్రాత్మతో నుండువారా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము గణపరచెదం దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరాం, మా వాక్కు క్రియలు మీకు ప్రీతి పాత్రముగా ఉండునట్టు కృపచూపుము. తద్వారా మీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియల యందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికిని దోహదపడునుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసిగములు జీవించుచు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. గలిలియ రాష్ట్రమందలి ప్రజలు పెద్ద వెలుగును చూచిరి. మొదటి పట్టణము
యెషయా గ్రంథము 9వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4 వరకు. వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబలూను నాప్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు, అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రం వరకు గల ప్రదేశము కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారమున క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులా గావించితివి. కోత కాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్లసము పంచుకొని వారు ప్రమోదము చెందునట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీది దండములను ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. ఇది ప్రభువు వాక్కు. పాడిదము తనునే తంత్రిగా చేసి, మనసునే సితార చేసి, తనునే తంత్రిగా చేసి, మనసునే సితార చేసి, వేకువని నే పాడెదన్, వేకువని నే పాడెదన్ నీ దివ్య ప్రేమను నా ప్రభువా. దేవా, నీ కీర్తన పాడిదము, దేవా, నీ కీర్తన పాడిదము. వర్గంలో లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలేను. రెండో పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 17వ వచనము. సోదరులారా, వర్గంలో లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలెనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. ఏలైనా సోదరులారా, మీలో మీకు కలహములు ఉన్నవని క్లోవు కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి. నేను చెప్పున్నది ఏమనా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుసరుడననియు, వేరొకడు నేను అపోల్లో అనుసరుడననియు, మరి ఒకడు నేను పేతురు అనుసరుడననియు, ఇంకొకడు నేను క్రీస్తు అనుసరుడననియు చెప్పుకొనుచున్నారు. క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినాడా? మీరు పౌలు నామమున జ్ఞానస్నానం పొందితిరా? క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞానస్నానం వసుకుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవచనం ప్రభువచనం
యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం, శుభవచనం, ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. గలిలయ సంద్రమునా గాలిని అణచిన వాకు, నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాకు, అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు, అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు. ఘనత మహిమా యేసుకే చెందును, ఘనత మహిమా యేసుకే చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 23 వరకు. మత్తయి సువార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 23 వరకు. యేసు ప్రబోధ ప్రారంభము. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబూలూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరముననున్న కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. జబూలును నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారం నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించియున్నది అని యేసు అప్పటి జనులకు బోధింప ఆరంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను పేరుగల సిమోనును అతని సోదరుడగు అంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువారినిగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచట నుండి పోవుచు యేసు జబదాయి కుమారుడైన యాకోబు, యోహానును మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు గలిలయ ప్రాంతమందంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
అద్భుత బాలేసు భక్తులారా, క్రీస్తే మన జీవితాలకు వెలుగు, ఆశా జ్యోతి. మన జీవితానికి రక్షణ ఆయనే. అందుకోసమే మానవుల రక్షణార్థము రక్షణ సందేశాన్ని క్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నారు. ముఖ్యంగా ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పవిత్ర గ్రంథంలో దేవాది దేవుడు యావే ప్రభు వారి ద్వారా వాక్యాన్ని అనుగ్రహించారు. అది సరిపోలేదు. అందుకోసమే ప్రభువుని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపదలుచుకున్నారు. అందుకోసం యెషయా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు: గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను. ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు, చీకటిలో మ్రగిపోతున్నారు. ఆ సమయంలో ఒక వెలుగు వాగ్దానము అనుగ్రహింపబడింది తండ్రి అయిన దేవుని ద్వారా. చీకటిలో మరణంలో ఉన్న ప్రజలకు దేవుడు ఒక వెలుగును, ఆశాజ్యోతిని వాగ్దానము చేశాడు. అందుకోసమే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి, గాఢాంధకారము క్రమ్మిన తావున వసించి ప్రజల మీద జ్యోతి ప్రకాశించను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అయితే ఈ పాత నిబంధన ప్రవచనము నూతన నిబంధనలో క్రీస్తు ద్వారా అది సాధ్యమైంది, అది నెరవేరింది. అందుకోసమే ఆయనే లోకమునకు వెలుగు. ఆయన మాటల్లోనే మనము వినాలి. ప్రభు ఏం చెప్తున్నారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను 8:12లో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారం నడువక జీవపు వెలుగును పొందును. అందుకోసమే క్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వెలుగు కాబట్టి మన జీవితానికి జ్యోతిగా ప్రత్యక్షమవుతున్నారు. అదే క్రీస్తు మనలను, తన శిష్యులను లోకమునకు వెలుగుగా ప్రకటిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో. అయితే మనం శిష్యులంగా, అనుచరులంగా మనం చేయవలసిన పని ఏంటి? క్రీస్తు అడుగులో అడుగు వేయాలి, క్రీస్తు ఆలోచనలతో సమాలోచనము చేయాలి. అది క్రీస్తు పరిధిలో మనము ప్రవేశించాలని ప్రభువు కోరుతున్నాడు. అందుకోసమే ఈనాటి మొదటి పట్టణం చాలా చక్కగా యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభువే ఈ లోకమునకు వెలుగు. అంధకారములో క్రీస్తు ప్రభువు వెలుగుగా ఇక్కడికి వచ్చారు ఈ లోకానికి అని. అయితే అదే 2వ పట్టణంలో చూడండి, పునీత పౌలుడు 1 కొరింథీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 10-13, 17 వచనంలో, ఎటువంటి వర్గ భేదాలు ఉండకూడదు, సంపూర్ణంగా ఒకే మనసు, ఒకే ఆలోచన ఉండాలి. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు పేరిట పునీత పౌలుడు వేడుకుంటున్నాడు, మనలో కలహములు ఉండరాదు, కొండెములు పెట్టరాదు, శాంతిగా ఉండాలి, ఒకే మనసుతో, ఒకే హృదయముతో, ఐక్యమత్యముతో జీవించాలి, ఒక కుటుంబంగా జీవించాలి. అప్పుడే పవిత్రుడైన ప్రభువు, పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువు మన హృదయంలో నివసిస్తారు. అప్పుడు మన జీవితానికి క్రీస్తు ప్రభువే అధిపతి, క్రీస్తు ప్రభువే జ్యోతి, క్రీస్తు ప్రభువే మనము ఆధారపడవలసినటువంటి ప్రభు. పునీత పౌలుడు తెలియజేస్తున్నాడు, ప్రభు మీద ఆధారపడి మనము జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని. మానవాళికి ఆశాజ్యోతి క్రీస్తు ప్రభువే కాబట్టి ఈ లోకానికి ఒక జ్యోతిగా, ఒక వెలుగుగా, ప్రజలకు రక్షణ అనుగ్రహించటానికి క్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపాడు. అందుకోసం లోకమునకు ప్రభువు వెలుగు అని. కాబట్టి మనము విశ్వాసంతో ప్రభుని యందు భయభక్తులు కలిగి ఆయన వెలుగులో జీవిస్తూ, ఆయన రక్షణలో పాలు పంచుకుంటూ, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన జీవాన్ని పొందుతూ మనము ఆనందంగా, సంతోషంగా ముందుకు వెళ్ళాలి. ఇటువంటి సమయంలో
ప్రభువుని ఏమంటున్నారు? నేను నీ పక్షాన ఉంటాను, నీవు ఎటు వెళ్ళినా కూడా నా తోడు నీడ నీ యందు ఉంటుంది అని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో పవిత్రుడైన ప్రభువు క్రీస్తు ప్రభు ఈ విధంగా అంటున్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నా దైవ సన్నిధి మీకు తోడుగా ఉంటుంది, ఎల్లకాలము మీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఎందుకు ప్రభు మీకు తోడుగా ఉంటానంటున్నాడు? ఎందుకంటే మనము మన హృదయాలు, మన జీవితాలు, మన ఆలోచనలు ప్రభుకు చెందినవి కాబట్టి ప్రభుని మన హృదయంలో నిలుపుకొని, మన మనసులో నిలుపుకొని, మనం చేసే పనులలో నిలుపుకొని ప్రభుని యందు దృష్టి ఉంచి మనం జీవిస్తూ ఉంటే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ప్రభు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. హీబ్రీ లేఖలు 13వ అధ్యాయము 5-7 ప్రభు అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా మిమ్మలను మరువకుండా మిమ్మలను ఆశీర్వదిస్తాను, దీవిస్తానంటున్నాడు. పవిత్రుడైన ప్రభు యొక్క తన యొక్క ఉద్దేశము, తను అభయం ఇస్తున్నాడు. నేను మీ పక్షాన ఉంటాను, మీరు కష్టాలు, నష్టాలు, శోధనలు ఎదురైనా పర్వాలేదు, కానీ వాటిని ఎదుర్కోవడానికి శక్తినిస్తానంటున్నాడు. యోహాను 16:37 వచనంలో, ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు సకల బాధలకు లోనవుతావు. నువ్వు మంచిని చేస్తూ ఉంటే కూడా వేరే వాళ్ళు బాణాలు పొడుస్తుంటారు. అయినా కూడా ప్రభు ఏమంటున్నాడు? నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో బాధలు, కష్టాలకు లోనయ్యాను, మీరు కూడా బాధలకు లోనవుతారు నా శిష్యులుగా ఉంటే. కానీ ఎప్పుడైతే మీరు పటిష్టంగా ఉంటారో, ధైర్యంగా ఉంటారో, ప్రార్థనతో మీ యొక్క జీవితాన్ని గడుపుతూ ముందుకు నడుస్తారో, అప్పుడు వీటన్నిటిని మీరు జయిస్తానంటున్నాడు. యోహాను 16:37 వచనంలో, మీరు ధైర్యంతో ముందుకు సాగండి, నేను మీ పక్షాన ఉంటాను అని. అదేవిధంగా యెహోషువ ప్రవక్త 1వ అధ్యాయము 9వ వచనంలో యెహోషువ ప్రవక్త ద్వారా తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మీరు చేసే మంచి పనులు కంటిన్యూ చేయండి, కొనసాగించండి. మీరు నిరుత్సాహపడకూడదు, అధైర్యపడకూడదు. డోంట్ బీ డిస్కరేజ్డ్, డోంట్ బీ డిస్మేడ్, డోంట్ బీ డిసప్పాయింటెడ్. నేను నీ పక్షాన ఉండి నిన్ను దీవిస్తానంటున్నాడు. కాబట్టి ప్రభు మన పక్షాన ఉండి మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మనకు బలాన్ని ఇస్తాడు. మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభువా, ఇక్కడ నాకు వస్తున్నటువంటి బాధల్ని తొలగించాలని మనం ప్రార్థించాలి. ఏ విధంగా వాటిని ఎదుర్కొనే విధంగా నాకు శక్తినివ్వు ప్రభువా, నాకు ఈ బాధలను ఇవ్వగాకు అని ప్రార్థించకూడదు. వచ్చినా పర్వాలేదు, కానీ వాటిని ఎదుర్కొనే విధంగా ప్రభువా నాకు మీ యొక్క శక్తిని ప్రసాదించండి అని ప్రార్థించాలి. అందుకోసం ఎగ్జడస్ నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు, నేను మీ పక్షాన పోరాడుతాను, మీ యందు ఉండి మీకు ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చి మీ తరపున నేను పోరాడుతాను అంటున్నాడు. కాబట్టి ప్రభుని యందు మనము భయభక్తులతో, విశ్వాసంతో జీవిస్తూ ప్రభువా నా జీవితానికి వెలుగుగా ఉండండి అని మనము ప్రార్థించుదాం. మన కుటుంబాలను, మన ఈ విచారణ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, బయట నుంచి వస్తున్నటువంటి వారి కుటుంబాలను కూడా సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రభువు మనకు వెలుగుగా ఉండాలి అని, మంచి మార్గం నడపాలని మనం ప్రార్థించాలి. మన కుటుంబాలు ఎల్లప్పుడూ శాంతిని నింపాలని, సమాధానం దయచేయాలని, ధైర్య స్థైర్యంలో ఉసగాలని మనం ప్రార్థించాలి. ఇంకా కాపుదల, రక్షణ దయచేయాలని ప్రార్థించాలి. దైవ సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనను మంచి మార్గం నడపాలని మనము ప్రార్థించుదాము. ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమునో భూలోకమునో సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాదుడైన యేసుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల నా గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంషియస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి దీవించి వాళ్ళకునో చనిపోయిన వాళ్ళకునో తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసించున్నాను. 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 నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. అద్భుత బాల యేసు భక్తులారా, హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు ప్రభు బోధించినట్లు ఈనాడు ప్రత్యేక విధంగా ప్రభు న్యాయ మార్గంలో ప్రేమ, క్షమ గుణాలతో జీవించు కృప కొరకు
సర్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో మనము ప్రార్థించుదాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసము మరియు మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. గాలిలోని దీపము ఆరిపోవుగా, రాలిపోవు పువ్వును ఆపలేముగా. గాలిలోని దీపము ఆరిపోవుగా, రాలిపోవు పువ్వును ఆపలేముగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా అర్పణలు దయతో స్వీకరింపుము. వీటిని మీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనములగునట్టు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కును మీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితిరి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించను. అతడు మీ చిత్తం నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించను. మృత్యు బంధములను త్రెంచి ఉత్థానము కలదని ప్రకటించను. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు
పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలగిన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రోచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. యేసువా, ఈ అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదము.
యొక్క తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యాత్మ రూపొందించునుగాక. మీరెన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలాగైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంను యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడగు మా లియో జగద్గురును, మా పూలంతని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మరియు మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ ఇష్ట ప్రకారం మీ సముఖమున చేరిన మీ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి ప్రభువా, మీకు స్తుతి స్తోత్రములు, ధన్యవాదాలు. ఇక్కడ చేరినటువంటి విశ్వాసులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆయురారోగ్యాలు, శాంతి సమాధానాలు, సిరి సంపదలను దయచేయి ప్రభువా. మీ యొక్క కాపుదల రక్షణ మా వెంట ఉండనేమో. మీ యొక్క దైవ సన్నిధిలో నివసించేలాగున ఆశీర్వదించు ప్రభువా. మేము ఏ పని చేపట్టినా, ఏ కార్యంలో నిమగ్నమైన ప్రభువా, వాటిని సాధించుకుంటూ ముందుకు వెళ్తూ విజయం సాధించే విధంగా ఆశీర్వదించు ప్రభువా. మా కుటుంబాల్లో ఉన్నటువంటి చదువుతున్నటువంటి బాలబాలికలను ఆశీర్వదించు. వారికి దైవ జ్ఞానము, దైవ శక్తి బలాన్ని మాకు వారికి దయచేయి ప్రభువా. మేము ఎటు వెళ్ళినా మాకు తోడునీడగా ఉండండి. మాలో వినయము, విధేయత, శాంతమును దయచేయి ప్రభువా. మేము సంతోషంగా ఆనందంగా ఉండేలాగున ఆశీర్వదించు. లోకమునకు వెలుగు మీరే, మా జీవితాలకు ప్రభువా వెలుగు, ఆశా జ్యోతి మీరే ప్రభువా. మమ్మలను ఆశీర్వదించి కాచి కాపాడు. మా హృదయ కోరికలను, విన్నపాలను యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము తండ్రి. వాటిని మాకు అనుగ్రహించండి. దయగల తండ్రి, చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు మీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి, ఇక్కట్ల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యం అనుగ్రహింపుము. యుగయుగమును జీవించి పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకముకు పాపం పరిహరించడు క్రీస్తు ప్రభు. నేనే జీవమును, నేనే జీవాహారమును అన్నటువంటి ప్రభు, ఈ లోకమునకు వెలుగును నేనే అన్నటువంటి ప్రభు యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను. మీరు ఒక్క మాట పలుకు నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శక్తిజలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. కదలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగా రండి. తరలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగా రండి. జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు, యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము.
పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించు. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను స్తుతించుదునుగాక. ఆమేన్. దివ్యవాణి టీవీ ఛానల్ దాతలు నన్నం హృదయరాజ్, అంతోనమ్మ, తేజస్, తనుష వీరి కుటుంబ సభ్యులను దేవాది దేవుడు ఆశీర్వదించాలని, కాచి కాపాడాలని, ఇంకా వారు దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా వారి సంతోషంతో ఈ యొక్క దివ్య పూజ బలలో ప్రార్థించమని కోరుతున్నారు. ఆయురారోగ్యాలు దయచాలని, అద్భుత బాల్యేసు యొక్క దీవెనలు వారిపైన మెండుగా ఉండాలని, వారి యొక్క ప్రియమైన బిడ్డలందరికీ దైవ జ్ఞానం, శక్తి, బలాన్ని దయచాలని ప్రత్యేకంగా మనము ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరాం, మీ వాక్కు మాత్రం ఒక వెలుగై దారు చూపుచున్నది. మీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహాదానందముతో నిత్యము మేము మీ సేవలు తరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం.